నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కర్మ రిటర్న్స్ దెబ్బ అదుర్సుగదు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నట్టు దెబ్బ అదుర్సు కదా, కర్మ రిటర్న్స్ అని చెప్పేసి అంటున్నట్టుగా తమ్నైల్లో కూడా పెట్టాను. సో ఎందుకు అలా పెట్టాను? కేటీఆర్కి ఇప్పుడు పడుతున్న దెబ్బ ఏంటి? కర్మ రిటర్న్స్ అంటే ఎందుకు, ఏ కర్మ వెంటాడుతుంది కేటీఆర్ని అని చెప్పేసి ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కర్మ వెంటాడుతోందంటే ఎస్, నిజంగానే వెంటాడుతోందని చెప్పుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు ఏవైతే అవినీతి కార్యక్రమాలు చేశారో, అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఏవైతే అవినీతి కార్యక్రమాలు చేశారో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అవి పట్టి పీడుస్తున్నాయి, కట్టి కుడుపుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి. అలాగే అవతల పార్టీ వాళ్ళని, అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ కొంత కుతంత్రంతో కూడా దెబ్బ కొట్టిన అంశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళకి కొరకరాని కొయ్యగా మారడంతో ఓటుకు నోటు అని చెప్పేసి ఒక కేసే లేని కేసును తీసుకొచ్చి పెట్టారు. రేవంత్ రెడ్డిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడం కూడా ఒక ఎత్తు అయితే, దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి డిటెన్షన్ సెల్లో పెట్టారు. అంటే ఒక తీవ్రవాదిని చూసినట్టుగా రేవంత్ రెడ్డిని చూశారు. తన బిడ్డ పెళ్లికి కూడా ఒక్కరోజు పర్మిషన్ తీసుకొని రావాల్సిన గత్యంతరం ఏర్పడింది. మళ్ళీ వెంటనే జైలుకి వెళ్ళిపోయి జైల్లోనే మగ్గారు. ఆయన చానాళ్ల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి శపథం చేశారు. ఒక్కొక్కడు ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళ నెత్తి మీద కాలేసి తొక్కుతాను అని చెప్పేసి, సీఎం సీట్కి ఎక్కుతాను, ఆ తర్వాత నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా అదే జైల్లో పెడతానని చెప్పేసి శపథం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ని జైల్లో పెడతారని చెప్పేసి అంతా ఊహించారు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం అయితే చేయటం లేదు. ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అంతా కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఆ రోజు ఓటుకు నోటు కేసులో అనవసరంగా తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. అసలు ఆ టైంలో అయితే నిజంగా కేసీఆర్కి ఎమ్మెల్సీల బలం అంతగా లేదు. నిజానికి ఎమ్మెల్సీని కొన్నదే కేసీఆర్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఆ తర్వాత కొన్నది కేసీఆర్ కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అభిమానులంతా కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు, ఎవరినో కాదు. మరి నిన్న ఆ రోజు అంత ఇబ్బంది పెట్టిన కేసీఆర్ని నువ్వు ఎందుకు అరెస్ట్ చేయించడం లేదు? ఆయన మెడ మీద కత్తిలాగా అటు కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వేలాడుతున్నాయి కదా, ఎందుకని నువ్వు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఆ కేసులు నువ్వు అనవసరంగా తీసుకెళ్లి ఎందుకు సిబిఐ కోర్టులో పెట్టావు? కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పగించావు అని చెప్పేసి ఆయన ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి కూడా ఫ్యాన్స్ అందరినీ శాంతింపజేసే విధంగా ఆయన స్టైల్లో ఆయన ఆన్సర్ కూడా చేశారు. కేసీఆర్ అసలు ఓడిపోయిన దగ్గర నుంచి బయటికే రావటం లేదు. ఆయన ఫామ్ హౌస్లోనే ఆయనే బందీ అయిపోయి ఉన్నారు. ఇంకా నేను ప్రత్యేకంగా ఆయన్ని బందీ చేయటమో లేకపోతే తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఎందుకు? ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నది కూడా నా పోలీసులే. ఇప్పుడు నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా కిందే ఉంది కాబట్టి ఆ చుట్టూ ఉన్న పోలీసులు కూడా నా వాళ్లే. ఇంకా నేను ప్రత్యేకంగా కేసీఆర్ని అరెస్ట్ చేయటం దేనికి? ఆయనే శిక్ష వేసుకున్నాడు. ఇప్పుడు నేను తీసుకువెళ్ళి ఆయన్ని ఏ చెంచలగూడ జైల్లోనో చర్లపల్లి జైల్లోనో పెడితే ఆయన కోసం ఫుడ్ సపరేట్గా పంపించాలి, ఆయన కోసం మందులు ఇప్పించాలి, ఆయన కోసం డాక్టర్ని పెట్టాలి. ఎంత ఖర్చు నాకెందుకు? అసలే తెలంగాణని ఆయన అప్పుల్లో ముంచెళ్ళాడు అని చెప్పేసి రెండు రకాలుగా కౌంటర్ కొట్టారు రేవంత్ రెడ్డి. ఇక సరే, రేవంత్ రెడ్డి విషయంలో చేసిందంతా కేసీఆర్ చేశారు, కేటీఆర్ ఏం చేయలేదంటే ఆయన కూడా చేసింది. మొత్తం అంతా కూడా ఎంత హ్యూమిలేట్ చేశారు. అసలు 2023 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దగ్గర నుంచి రేవంత్ రెడ్డిని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆయన సీటు కూడా గౌరవం ఇవ్వకుండా హౌలేగాడని అదని ఇదని రకరకాలుగా మాట్లాడుతున్నారు కేటీఆర్. మరి కేటీఆర్ నోరు మూపించాలి కదా, కేటీఆర్ని ఈయన జైల్లో పెట్టాలి కదా, ఆ రివెంజ్ తీర్చుకోవాలి కదా అని అంటే ఎక్కడా పొలిటికల్ వెండెక్టాక్ అయితే వెళ్ళటం లేదు రేవంత్ రెడ్డి. మామూలుగా తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకోవాలంటే ఏదో ఒక కేసు పెట్టేసి లోపల వేసేయచ్చు. గతంలో చంద్రబాబు నాయుడిని అధికారం ఉంది అని చెప్పేసి ఒక అహంతోటి జగన్మోహన్ రెడ్డి కేసే లేని కేసులో దానికి సంబంధించి తీసుకువెళ్ళి లోపల పెట్టారు, జైల్లో పెట్టారు. ఏమైంది? ఆ తర్వాత అధికార మదం అంతా కూడా అణిగిపోయి కేవలం 11 సీట్లకే పడిపోలేదా? చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం వల్ల, ఆ పొలిటికల్ విండిక్టాకి వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోకూడదు, తనకి తెచ్చుకోకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందుకనే ఈ కేటీఆర్ మీద ఏదైతే ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఉందో దాన్ని లోతుగా దర్యాప్తు చేయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రూవ్ చేసి నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పేసి ప్రజల ముందు నుంచోబెట్టి ఆ తర్వాతే జైలుకు పంపించాలని చెప్పి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందుకనే గడిచిన 6 నెలల నుంచి కూడా ఈ కార్ రేసింగ్ వ్యవహారం మీద చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పట్లో కేటీఆర్ ఏం చేశారు?
సుమారుగా 45 నుంచి 50 కోట్ల వరకు డబ్బుని నగదునంతా కూడా షెల్ కంపెనీలు పెట్టి వాటికి మళ్లించారని, అసలు ఆ డబ్బు అంతా కూడా మిస్యూజ్ చేశారని చెప్పేసి కూడా, మిస్మేనేజ్ చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ని అరెస్ట్ చేయడం కూడా ఒకవేళ చేయాల్సి వస్తే కూడా దానికి సంబంధించి పర్మిషన్స్ అనేవి గవర్నర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అనే విషయాన్ని కూడా గతంలో కేసీఆర్ తీసుకొచ్చారు. ఇలాంటి రూల్ ఒకటి తీసుకొచ్చింది కేసీఆరే. మాజీ మంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళని విచారించాలన్నా కానీ గవర్నర్ పర్మిషన్ ఉండాలి అని చెప్పేసి అప్పట్లో ఆయన ఒక రూల్ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ తెచ్చుకోవడానికి కూడా సుమారుగా ఒక 6 నెలలు పట్టింది. సో ఈ 6 నెలల నుంచి ఈ పర్మిషన్ తీసుకునే పనిలో ఉన్నారు. మొత్తానికి పర్మిషన్ వచ్చింది. ఏ క్షణంలో అయినా కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే విచారణకి పిలవచ్చు అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఇక అరెస్టు విషయం గురించి మాట్లాడుకోవాలంటే కేటీఆర్ వైఖరి, ఆయన మాట తీరు గురించి కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఈ కార్ రేసింగ్ కేసు వ్యవహారంలో మీరు జైలుకు వెళ్తారంట కదా అంటే అసలు అది లొట్టపీసు కేసు, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటే ఒక రకంగా ఆయన చెప్పిన మాటే తిరిగి చెప్పాలంటే నన్ను ఎవరేం పేకలేరు అని అన్నాడు ఆయన. ఆ తర్వాత దాన్ని కొంచెం లోతుగా విచారిస్తున్న క్రమంలో అది పెద్ద కేసే కాదు, దానికి నేనేం భయపడటం లేదు, నన్ను ఎవరేం చేయలేరు అని చెప్పేసి ఇంకొంచెం తీవ్రతని తగ్గించారు. అంటే ఆ కేసుని తీసిపడేసినట్టు మాట్లాడారు. తర్వాత కొంచెం తీవ్రత తగ్గించి కొద్దిగా భయపడినట్టుగా మాట్లాడారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ విలేకరులు ఇంకొకసారి అడిగినప్పుడు ఏంటి అరెస్ట్ చేస్తారా, నన్ను చేసుకుంటే చేసుకునివ్వండి, తీసుకెళ్లి జైల్లో పెట్టనివ్వండి, బెయిల్ తీసుకుంటా, బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పారు. అంటే ఈ కేసు తీవ్రత పెరిగింది అన్న మాటలు కేటీఆర్ వ్యవహార శైలిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయం ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది. మొత్తం మీద ఎదుటి వాళ్ళకి ఏమి ఇచ్చారు అనే దాన్ని బట్టే మనకు కూడా అది వస్తుంది, తిరిగి వస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీని అసలు తెలంగాణలోనే లేకుండా చేయడానికి కేసీఆర్ ఎలా పావులు కదిపారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ ఎలా లాగేసుకున్నారనేది మనం చూసాం. సో అదే కర్మ రిటర్న్స్ అని అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కడుగా వదిలి వెళ్ళిపోతున్నారు. మొన్న మాధవరం కృష్ణారావు కూడా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు పెడితే ఈయన కూడా వెళ్ళిపోతాడేమోనని కంగారు పడ్డారు. వెళ్ళలేదనుకోండి, కానీ ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ ప్రతిపక్ష పార్టీలోని నాయకుడు ఫ్లెక్సీలు పెట్టించడం అంటే గతంలో నేనైతే ఎప్పుడు చూడలా. మీరు ఎప్పుడైనా చూసుంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఒకళ్ళ ఫ్యామిలీ విషయాలని బయట పెడుతూ, ఒకళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి తలదూరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడటం అనేది మనం గతంలో కూడా చూసాం. చంద్రబాబుని వెన్నుపోటు నాయకుడు అని చెప్పేసి ఆయనే మాట్లాడున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన కూతురికి వెన్నుపోటు పొడిచాడా, లేకపోతే కూతురి ఆయనకి వెన్నుపోటు పొడిచిందా అని అర్థం కాని పరిస్థితి. అసలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తున్నమాట. అంటే ఆయన సొంత కూతురు ఫోన్ని, అల్లుడు ఫోన్ని కూడా ట్యాప్ చేశాడు అని అంటే ఆయనే నమ్మట్లేదు అనుకోవాలా, లేకపోతే ఆయన రక్తం మీదే ఆయనకి నమ్మకం లేదు అని అనుకోవాలా? కేసీఆర్ రక్తం పంచుకు పుట్టిన కూతురు కదా కవిత, మరి ఆమె ఫోన్నే ట్యాప్ చేయించారంటే ఆయన గవర్నమెంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన రక్తం మీదే ఆయనకి నమ్మకం లేదనుకోవాలా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఈ విషయంలో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదా కేసీఆర్ బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నారనుకోవాలా? ఎందుకంటే ఒకటి, ఆయన ప్రభుత్వాన్ని ఎవరు కూలదోస్తారా, ఎట్నుంచి కూలదోస్తారా అని చెప్పేసి ఆయనలో ఒక భయం అన్నా ఉందనుకోవాలి. లేకపోతే భయం లేని మనిషి కేటీఆర్, భయం లేని వ్యక్తి కేటీఆర్ అని చెప్పి ఒప్పుకోవాలి. అంటే ఆయన బ్లాక్మెయిలింగ్కి పాల్పడడానికే ఫోన్ ట్యాపింగ్ చేయించారనన్నా భావించాలి. ఈ రెండిట్లో ఏదై ఉంటుందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మొత్తానికి కేసీఆర్ మీద ఉన్న ఈ కాళేశ్వరం కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ చేతిలో ఉన్నాయి. బాల్ అంతా కూడా ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. అంటే కేంద్రం కేసీఆర్ని కాపాడుతుందా, లేకపోతే చట్ట ప్రకారం ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయించి, ఈ 2 కేసులను కూడా లోతుగా దర్యాప్తు చేయించి శిక్ష వేస్తుందా అనేది ఎదురు చూస్తున్న అంశం అనమాట. తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంది. మరి ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాల్ మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి కాల్ దగ్గరే ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడా, ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడా, అరెస్టు చేయించడా అని చెప్పేసి కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే బీఆర్ఎస్ పార్టీ అవతల రాజకీయ పార్టీల్ని అణువణువున ఎలా దెబ్బకొడుతూ ఆ పార్టీల్ని నిర్వీర్యం చేసిందో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా అణువణువున దెబ్బకొట్టే ప్రయత్నం అయితే
రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పాలా, లేకపోతే చంద్రబాబు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పాలా? ఈ అభిప్రాయాన్ని దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకని అంటే ఒకప్పుడు చంద్రబాబుని అణువణువున దెబ్బకొట్టి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి ప్రతిసారి కేసీఆర్ చంద్రబాబుని ఎలా హ్యూమిలేట్ చేశారో మనమంతా కూడా చూసాం. 2018 ఎలక్షన్ల దగ్గర నుంచి 2023 వరకు కూడా ఏ అంశం వచ్చినా కానీ ఇదిగో ఇది నా రిటర్న్ గిఫ్ట్ అన్నట్టుగా మాట్లాడేవాడు కేసీఆర్ చంద్రబాబును ఉద్దేశించి. అయితే 2023 ఎలక్షన్లలో దెబ్బ కొట్టడం మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అణువణువున కొడుతూనే ఉన్నాడు బీఆర్ఎస్ ని. మరి అప్పుడు చంద్రబాబే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనుకోవాలా, ఈ రిటర్న్ గిఫ్ట్ రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చారనుకోవాలా? దీన్ని కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. అయితే ఎలా దెబ్బ కొట్టారనేది మాత్రం ఒకసారి నేను చెప్తాను. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించారు రేవంత్ రెడ్డి, అది మొదటి దెబ్బ. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితం చేశారు. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీగా పుట్టిన దగ్గర నుంచి మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఏనాడు బీఆర్ఎస్కి 0 సీట్లు అయితే రాలా. 0 సీట్లు ఏనాడు రాలేదు. మొత్తానికి కొన్ని సందర్భాల్లో తెలంగాణ కోసం పోరాడుతూ ఆ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలా 0 సీట్లకైతే పరిమితం కాలేదు, పరిమితం అవ్వలేదు. కానీ ఆ ఘనత మాత్రం రేవంత్ రెడ్డిదే అని చెప్పాలి. 0 సీట్లకి బీఆర్ఎస్ పార్టీని పరిమితం చేయటం. ఆ తర్వాత చూస్తే బై ఎలక్షన్లు, కంటోన్మెంట్ బై ఎలక్షన్ కావచ్చు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కావచ్చు, 2 చోట్ల ఓడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గల్లంతు చేస్తాం, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని చెప్పేసి కేటీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తొక్కి నిలబడిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు కూడా వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పారు. హైడ్రా లాంటి ఒకదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి తీరుతాము, ఆ అర్బన్ ఏరియాల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఖచ్చితంగా మేము ఓడిస్తామన్నారు. కానీ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ చతికిలబడింది. ఇంకా మరి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. అది దింపుడు కల్లాం ఆశలు అని చెప్పాలో ఏమో నాకైతే తెలియడం లేదు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఈసారైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువును కాపాడుకుంటుందా, ఈసారి కూడా చతికిల పట్టమే ఖాయమని చెప్పేసి అనుకోవాలా చెప్పండి. నాకైతే కాంగ్రెస్దే ఈసారి పై చెయ్యి అని చెప్పేసి ఇంటర్నల్గా అందిన సమాచారం. ఈసారి కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అని చెప్పేసి ఇంటర్నల్గా ఉన్న సమాచారం. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అయితే మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారా, అరెస్టు కారని చెప్పేసి అనుకుంటున్నారా? కర్మ రిటర్న్స్ అని అంటే ఇక్కడ ఈ రిటర్న్ గిఫ్ట్ లాంటిది రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు అనుకోవాలా, రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు ఇప్పిస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నాకు సన్నగా నవ్వు వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. అలాగే ఏమైనా బందులు చేసుకోవాలి, నిరసనలు తెలపాలంటే అక్కడికి వెళ్ళి మీ రాష్ట్రంలో నిరసనలు తెలుపుకోండి అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ని అన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఐటీకి బీజం వేసిన చంద్రబాబు కాబట్టి ఆ ప్రేమతోటి ఆ విశ్వాసంతో ఐటీ ఎంప్లాయీస్ అంతా స్వచ్ఛందంగా మెట్రోల్లోనూ రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు తెలుపుతున్న టైంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మీరు పాడు చేస్తున్నారు, ఏమనుంటే నిరసనలు ఉంటే రాజమండ్రిలో చేసుకోండి అని చెప్పేసి మాట్లాడారు. స్వయంగా లోకేష్ ఫోన్ చేసి నిరసనలు తెలియజేసుకునే అవకాశం ఏముందంటే ఇక్కడ తెలియజేయకూడదు, ఇక్కడ వద్దని చెప్పేసి ఖరాఖండిగా మాట్లాడారు. అలాంటి హ్యూమిలేషన్కి పాల్పడిన కేటీఆర్ మీద ఇప్పుడు మరి ఒక్కసారి కనుక అరెస్ట్ వారెంట్ జారీ అయ్యి ఆయన జైలుకు వెళ్ళారు అని అంటే మరి ఆ రిటర్న్ గిఫ్ట్ ఎవరిచ్చారనుకోవాలి, ఆ కర్మ ఎటు నుంచి వెంటాడింది అనుకోవాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.